హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను రుద్రాని. ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నానండి. అదేంటంటే మనకి రేపు ఆగస్ట్ 21వ తారీఖు సెప్టెంబర్ 21వ తారీఖున సూర్యగ్రహణం రాబోతుందండి. ఆ రోజు బాగా ఆదివారం, అమావాస్య అన్నీ కలిసి వస్తున్నాయండి. ఈ గ్రహణ ప్రభావం ఈసారి ఎవరి మీద చూపబోతుందంటే కొడుకులు మీద చూపబోతుంది. అంటే కొడుకులు ఉన్న ప్రతి ఇంటికి ఈ గ్రహణ ప్రభావం అనేది చూపబోతుందని నాకు తెలిసిన ఒక పంతులు గారు చెప్పారు. ఎందుకంటే ఇవి కొంచెం సెంటిమెంట్గా నేను ఫీల్ అవుతాను. ఒకసారి ముందు ఎవరెవరికి మొన్న చంద్రగ్రహణం వచ్చేటప్పటికి కుంభరాశి వారికి, కొంతమంది రాసుల వారికి ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పారు. దాని ప్రకారం కొంతవరకు ఫాలో అయ్యారు అందరూ. అలానే ఈసారి ఈ ప్రభావం అనేది కొడుకుల మీద చూపించబోతుంది. ప్రతి కుటుంబంలో ఇప్పుడు కొడుకులు లేని కుటుంబం అనేది ఉండదు. అలానే కూతుళ్ళను తక్కువ చేసి మాట్లాడతలేదు, కానీ వారసత్వంగా ప్రతి ఇంటికి కొడుకు కావాలని కోరుకుంటాం. కాబట్టి మనం ఈసారి మన బిడ్డల మీద, మన కొడుకుల మీద ఈ గ్రహణ ప్రభావం అనేది చూపబోతుందని పంతులు గారు చెప్పారు. మనం దాని గురించి కొంచెం బాగా ఎందుకంటే వాళ్ళకి కీడు కలుగుతుంది అన్నారు. దానికి సంబంధించిన పరిహారం ఎలా చేస్తే బాగుంటుంది పంతులు గారు అని నేను అడిగితే ఆయన ఏం చెప్పారంటే, ఈ పరిహారం కూడా పెద్ద మనమేమి వేలు పూజలని అయ్యని ఖర్చు పెట్టాల్సిన పని ఏమి లేదయ్యా. ఇది మీరు ఈజీగా మీ ఇంట్లోనే మీరు ఈజీగా చేసుకోవచ్చు ఈ పరిహారం. దానికోసం పూజలు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ఆ పరిహారం ఏంటంటే, మనం ఇంట్లో అన్నం వండుకుంటాం కదా, ఫస్ట్ ఆ అన్నం నిండు కుండలో నుంచి, అంటే మనం ఎంగిల్ చేయకుండా ఫస్ట్ అన్నం కుండ దించగానే ఆ కుండలో నుంచి కొద్దిగా అన్నం ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని మనం 3 ముద్దలుగా చేసుకోవాలి. గుండ్రటి ముద్దలుగా 3 ముద్దలుగా చేసుకోవాలి. నిమ్మకాయ సైజు మించి, ఇంకా తక్కువ కాకుండా నిమ్మకాయ సైజు మించి ఉండాలి. 3 ముద్దలు చేసుకొని 3 రంగులుగా ఉండాలి. ఒకటి పసుపు రంగు, అంటే మనం పసుపు కలుపుకొని పసుపు ముద్దగా. 2 ఎరుపు, అంటే కుంకుమ కలుపుకొని ఎరుపు ముద్దగా. 3 తెలుపు అంటే యాజ్ టీజ్గా మనం ఏ అన్నం ఎట్లయితే తెస్తామో దాంట్లో ఏ రంగు కలుపుకొని ఉంటే అది తెలుపు ముద్ద కిందకి వచ్చింది. 3 రంగులుగా వస్తాయి. ఈ 3 ముద్దలు అక్కడ పెట్టేసి ఒక ప్లేట్లో గుండ్రంగా చుట్టుకొని, లడ్డులాగా రౌండ్గా చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని దాని మీద నల్లటి నువ్వులు 3 ముద్దల మీద కొద్దిగా చల్లాలి. అంతవరకు ఒకటి. తర్వాత ఒక కోడిగుడ్డు తీసుకొని దాని మీద ఇంటూ ఆకారంలో నలుపుతో గీయాలి. మన ఇళ్ళలో మామూలుగా మనకి కాటుకుంటుంది కదా, ఇంటూ ఆకారంలో కోడిగుడ్డు మీద గీయాలి. ఈ 4 ఇప్పుడు 3 అన్నం ముద్దలు, ఒక కోడిగుడ్డు, మొత్తం 4 ముద్దలు అవుతాయి. అప్పుడు ఈ 4 ఒక ప్లేట్లో పెట్టుకొని, మనకి ఒక కొడుకున్నా, 2 ముగ్గురున్నా, ఎంతమంది ఉన్నా సరే ఆ 4 ముద్దల్ని ఒక ప్లేట్లో పెట్టుకొని కుడి నుంచి ఎడమకి 7 సార్లు, ఎడమ నుంచి కుడికి 7 సార్లు మనిషి చుట్టూతా దిష్టి తీయాలి. అది ఎంతమంది ఉన్నా సరే, ఇంకా ప్రతి ఒక్కళ్ళకి ముద్దలు కలపాల్సిన అవసరం లేదు. ఆ ఉన్న మిశ్రమంలోనే ఆ ముద్దలతోనే ఎంతమంది ఉన్నా, ఒకళ్ళున్నా, 2 ముగ్గురున్నా, ఎంతమంది కొడుకులున్నా దిష్టి తీసుకోవాలి. అది చిన్నపిల్లల కాడి నుంచి పెద్దోళ్ళ దాకా కొడుకు అనేది వాళ్ళ తల్లిదండ్రులు దిష్టి తీసి ఆ ముద్దల్ని ఎవరు తొక్కని ప్రదేశం, అంటే చెట్టు మొదట్లో కానీ లేదా పారే నీళ్ళల్లో కానీ పడేయాలి. అలానే కోడిగుడ్డు అనేది పగలకుండా పెట్టాలి. ఎందుకంటే మనం నీళ్ళలో ఇసిరేస్తాం కదా, ఇసిరేస్తే ఆ గుడ్డు పగిలిపోద్ది. అలా కాకుండా గుడ్డుని విసరకుండా మన వాగుల్లో వాటిల్లో మామూలుగా వదిలేసేయచ్చు, గుడ్డు పగలకుండా. అంతటితో
ఆ పరిహారం అనేది పోతుంది. మన బిడ్డలకి ఎలాంటి దోషం అనేది ఈ గ్రహణంలో ఉండదు. ఇది నాకు ఆ పంతులు గారు సూచించిన చిన్న పరిహారం. ఒకటి, గ్రహణం రోజున మనకి బాగా ఆదివారం రోజే వచ్చింది. చికెను, నాన్ వెజ్లు అన్నీ తింటాం మనం. ఇప్పుడు ఇందుట్లో మనం కోడిగుడ్డు పరిహారం అనేది ఎందుకు వచ్చిందంటే, కోడిగుడ్డు అనేది జీవం, అది సక్రమంగా ఉంటే పిల్ల అయింది కదా. కాబట్టి ఆ దోషం తీసేసిద్ది అనమాట. ఇక ఆ బిడ్డలకు ఉన్న కీడు అనేది ఆ కోడిగుడ్డు జీవం అనే దాంతో మనకున్న దోషం, ఆ గ్రహణం రోజు జరిగే కీడు మొత్తం అంతటితో వెళ్ళిపోతుంది. లేకపోతే ఆ బిడ్డలకి కీడు అనేది వచ్చేసిద్దంట. అది పంతులు గారు సూచించారు. ఒకటి, ఇప్పుడు ఈ గ్రహణంలో మనం చిన్న చిన్న పరిహారాలు మన ఇంటికి కూడా ఉంటాయి కదా. మన ఇళ్ళకు కూడా గ్రహణ దోషాలు తగులుతుంటాయి. ఈ దోషాలు కూడా మన ఇళ్ళకు కూడా తగలకుండా ఉండాలంటే మన ఇంటికి కూడా ఒక పరిహారం చెప్పాడు ఆయన. ఇది కూడా పూజలు శాంతులు చేయాల్సిన పని ఏమి లేదు. ఒక ఎర్రటి గుడ్డ తీసుకొని దాంట్లో ఒక కొబ్బరికాయ, 4 నల్ల గవ్వలు, మనం పచ్చిసై ఆడుకుంటుంటాం కదా, గవ్వలు షాపుల్లో అమ్ముతుంటారు, చిన్న చిన్న గవ్వలు ఒక 4, అంటే 4 దిక్కులకు సంబంధించి 4 గవ్వలు, కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ, కొద్దిగా పచ్చకర్పూరం, ఈ 3 ఆ ఎర్రగుడ్డలో మూటలాగా కట్టి మన ఇంటి ప్రధాన ద్వారం ఏదైతే ఉందో, సూర్యుడు మనకి పడతాడు కదా, మన ఎండ మనకి పడుతుంటుంది కదా ద్వారం మీద, ఆ ద్వారానికి ఆ మూటని కట్టాలి. ఆ రోజంతా ఉంచాలి. అమావాస్య రోజు ఆదివారం రోజు పొద్దున్నే కట్టేసేస్తే ఆ రోజు మొత్తం ఉంచేసి గ్రహణం అయిపోయిన మరుసటి రోజు సోమవారం రోజున ఆ మూటను తీసుకొని మనం పారే నీళ్ళల్లో కలిపేసేయాలి. అప్పుడు గ్రహణ దోష ప్రభావం అనేది మన ఇంటి మీద ఉండదు. మన ఇంటి మీద ఉన్న నరదిష్టి కానీ చెడు అనేది ఏమైనా ఉన్నా, దాని నెగిటివ్ పవర్ అంటారు కదా, ఆ నెగిటివ్ పవర్స్ అవన్నీ ఆ మూటతో వెళ్ళిపోతాయి. అప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ అనేది మన ఇంటికి వచ్చింది. దానివల్ల మన ఇంటికి మంచిదే. అదొక పరిహారం చెప్పారు పంతులు గారు. గ్రహణం రోజు నేను చెప్పాను సరా, బిడ్డలకి దిష్టి తీయాలా అనేది, అది ఆదివారం రోజు ఉదయం నుంచి మొదలుకొని రాత్రి లోపు ఎప్పుడైనా తీయచ్చు. అది గ్రహణం మొదలైన తర్వాత, గ్రహణం వదిలేసిన తర్వాత అని మీకు డౌట్ రావచ్చు. అలా కాదు. ఆదివారం రోజు అమావాస్య సమయం మొదలైద్ది. ఉదయం నుంచి సాయంత్రం నైట్ లోపు, రాత్రి లోపు ఎప్పుడైనా తీసేయచ్చు ఆ దిష్టి అనేది. అది తీసినప్పుడు మన బిడ్డలకి ఎలాంటి కీడు అనేది ఉండదు. నేను రెండోది చెప్పాను కదా, ఇంటికి దోషాలని, అది కూడా మనం ఉదయం కట్టేసుకుంటే ఆ మూటని సోమవారం రోజు ఉదయం తీసేసుకొని శుభ్రంగా అది నీళ్ళల్లో, వాగులో కానీ ఎక్కడైనా సరే పారే నీళ్ళలో కలిపేసేసుకుంటే ఆ రోజుతో మన ఇంటికి ఉన్న గ్రహ దోష పీడలు అనేది ఏదైనా ఉన్నా, నెగిటివ్ ఎనర్జీలు ఉన్నా, ఇవి మొత్తం దాంట్లో కలిసేసి వెళ్ళిపోతాయి. అప్పుడు మనకి హ్యాపీగా జరిగిపోద్ది. ఇది నాకు ఆ పంతులు గారు సూచించిన 2 పరిష్కారాలు. కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కానీ మన మిత్రులు కానీ అందరికీ నాకు తెలిసిన విషయాన్ని అందరికీ చేరాలని, బిడ్డలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఈ విషయం చేరాలని ఈ రోజున నేను ఈ వీడియోలో పెడుతున్నాను. దయ ఉంచి మీ బిడ్డల శాంతి కోసం, మీ బిడ్డలకి ఎలాంటి కీడు జరగడం ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నాకు తెలిసిన ఈ 4 విషయాలని మీతో పంచుకుంటున్నాను. దయచేసి అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మీకు ఈ వీడియో పెడుతున్నాను. అందరికీ సెలవు. నమస్కారం.